ఒక అడవిలో ఓ కోతి ఉండేది. పని చేయడంలో మాత్రం పూర్తి జీరో. మిగతా జంతువులు అన్నీ పని చేస్తుంటే ఈ కోతి మాత్రం రేపు చూద్దాం అంటూ ఈ రోజే నిద్ర. పని ఎప్పుడు చేసినా పని ఏ పని. ఒకరోజు అడవిలో భారీ వర్షం. ఆహారం దొరకలేదు. మిగతా జంతువులు అన్నీ ముందే సిద్ధం చేసుకున్న ఆహారాన్ని తింటున్నాయి. కోతి మాత్రం తినటానికి ఒక్కటి కూడా దాచుకోలేదు అని బాధపడింది. అయ్యో, నాకేం లేదురా. ఆ రోజు కోతి అర్థం చేసుకుంది, సమయం ఉన్నప్పుడే పని చేయాలి అని. ఇంత చిన్న పనిని నేను ఎందుకు లైట్ తీసుకున్నానో. తరువాత రోజు నుంచే కోతి మారిపోయింది. ఎక్కువ మాట్లాడదు, ఎక్కువ పని చేస్తుంది. కోతి కూడా మారితే మనమేం తక్కువ? ఈ రోజు కష్టపడితే రేపు నవ్వుతాం. ఒకానొక అడవిలో రాజు, భీము అనే రెండు కోతులు ఉండేవి. రాజు చాలా సోమరిపోతూ చెట్టు మీద పడుకోవడం, ఆకలేస్తే దగ్గరలోని ఊరిలోకి వెళ్లి మనుషుల చేతుల్లో ఆహారం దొంగిలించడం దానికి అలవాటు. కష్టపడటం అంటే దానికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ భీము అలా కాదు, చాలా కష్టజీవి. అది అడవిలో దొరికే పండ్ల విత్తనాలను సేకరించి ఒక మంచి చోట నాటి వాటికి నీరు పోస్తూ జాగ్రత్తగా చూసుకునేది. ఎందుకు భీము ఇంత కష్టపడతావు? ఆ ఊరిలోకి వెళ్తే క్షణంలో అరటి పండు కొట్టేయొచ్చు కదా అని రాజు ఎగతాళి చేసేవాడు. దానికి భీము, దొంగతనం ఎప్పుడూ ప్రమాదమే మిత్రమా. నా కష్టార్జితం నాకు తృప్తినిస్తుంది అని నవ్వి పండ్ల కొట్టుగా యజమాని చూసి కర్రతో రక్తం కారుతూ ప్రాణభయంతో అడవిలోకి పారిపోయి వచ్చాడు. ఆకలితో నొప్పితో ఏడుస్తూ కూర్చున్నాడు. కొన్నాళ్లకు భీము నాటిన చెట్లు పెరిగి పెద్దవై రుచికరమైన మామిడి పండ్లు కాశాయి. అదే సమయానికి భీము తాను కష్టపడి పెంచిన చెట్టు నుండి రాజు పరిస్థితి చూసి భీము జాలిపడ్డాడు. తన దగ్గరున్న పండ్లను రాజుకి ఇచ్చాడు. ఆ పండు తిన్న రాజుకి అర్థమైంది, పండులో కష్టపడి సంపాదించిన పండులో అమృత లాంటి తీపి, తృప్తి ఉంటాయి అని. ఆ రోజు నుండి రాజు సోమరితనం, దొంగ బుద్ధి మానేసి భీముతో కలిసి కష్టపడటం నేర్చుకున్నాడు. నీతి: సోమరితనం, దొంగతనం తాత్కాలిక సుఖాన్ని ఇవ్వొచ్చు, కానీ చివరికి కష్టాల పాలే చేస్తాయి. కష్టపడి చేసే పని మాత్రమే శాశ్వతమైన ఆనందాన్ని, గౌరవాన్ని ఇస్తుంది. ఒక అడవిలో ఓ కోతి ఉండేది. పని చేయడంలో మాత్రం పూర్తి జీరో. మిగతా జంతువులు అన్నీ పని చేస్తుంటే ఈ కోతి మాత్రం రేపు చూద్దాం అంటూ ఈ రోజే నిద్ర. పని ఎప్పుడు చేసినా పని ఏ పని. ఒకరోజు అడవిలో భారీ వర్షం. ఆహారం దొరకలేదు. మిగతా జంతువులు అన్నీ ముందే సిద్ధం చేసుకున్న ఆహారాన్ని తింటున్నాయి. కోతి మాత్రం తినటానికి ఒక్కటి కూడా దాచుకోలేదు అని బాధపడింది. అయ్యో, నాకేం లేదురా. ఆ రోజు కోతి అర్థం చేసుకుంది, సమయం ఉన్నప్పుడే పని చేయాలి అని. ఇంత చిన్న పనిని నేను ఎందుకు లైట్ తీసుకున్నానో. తరువాత రోజు నుంచే కోతి మారిపోయింది. ఎక్కువ మాట్లాడదు, ఎక్కువ పని చేస్తుంది. కోతి కూడా మారితే మనమేం తక్కువ? ఈ రోజు కష్టపడితే రేపు నవ్వుతాం. ఒక అడవిలో చిన్న కోతి ఉండేది. అది చాలా బలహీనంగా ఉండేది. మిగతా కోతులు దాన్ని చూసి నవ్వేవి. నువ్వేం చేయలేవు అని మాటలతో గాయపరిచేవి. ఆ మాటలు కోతి మనసులో లోతుగా గుచ్చుకున్నాయి. నేను నిజంగా పనికిరాని వాడినా అని ఆలోచించింది. అప్పుడే కోతి ఒక నిర్ణయం తీసుకుంది. నన్ను నేను మార్చుకుంటానటాను. ఎంత కష్టం వచ్చినా కష్టపడతాను. రోజూ పరుగెత్తింది, చెట్లెక్కింది, పడిపోయింది, మళ్ళీ లేచింది. అలసినా ఆగలేదు. రోజులు గడిచాయి. ఆ బలహీన కోతి ఇప్పుడు బలమైన కోతిగా మారింది.
ఏదైనా సాధ్యం. కోతికి వచ్చిన బలం కష్టపడితే సాధ్యం.